ఎందుకంటే బీజేపీ ఇంపాక్ట్ కూడా ఉంది కాబట్టి. ఇతను మైనారిటీ ఓట్లు టీడీపీకి వెళ్ళిపోతాయి అన్నటువంటి పాయింట్తో నమ్మి కొట్టడం వల్ల ఇది ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటయ్యా అంటే ఇక్కడ మిగతా వాటిట్లో ఇతన్ని సంక్షేమం గురించి ఏలెత్తి చూపెట్టాల్సిన పని ఏం లేదు, పరిపాలన గురించి ఏలెత్తి చూపెట్టాల్సిన పరిస్థితి లేదు. వాళ్ళు ఏమైనా మాట్లాడుకోవచ్చు. నా దృష్టిలో పరిపాలన విషయంలో జగన్ తీసుకొచ్చిన సంస్కరణని ఇంకెవడు తేలేడు. ఇంకా అంతకంటే ఇంకో రూపాయి ఎక్కువ వేయడానికి ప్రయత్నించాల్సిందే గాని ఇంటింటి దగ్గరికి పరిపాలన అన్నటువంటిది కానీ, మధ్యాహ్న స్కూళ్ళు బాగు చేయడం కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, లేదంటే గనక ఈ నాడు నేడు స్కూళ్ళు బాగు చేయడం, ఇంగ్లీష్ మీడియం, ఐబీ సిలబస్, 2 రకాలైనటువంటి భాషల్లో పాఠ్యాంశాలు కావచ్చు, అట్లాగే ఇంటికే పెన్షన్ తీసుకెళ్లడం, గ్రామ సచివాలయ వ్యవస్థ, ఇవి ఎవరి వల్ల కాదు. వాటన్నిటి విషయంలో జగన్ చంద్రబాబు కంటే 1000 రెట్లు బెటర్. కాకపోతే వ్యూహం, రాజకీయ వ్యూహం ఫెయిల్ అయినట్టు. అదే సందర్భంలో వెళ్తున్న ఓటు తన ఓట్లో నుంచి వెనక్కి వెళ్తుంది ఇది అనేది తెలుసు. ప్రభుత్వ ఉద్యోగులను కన్విన్స్ చేయలేకపోవడం. అప్పుడు మనం కూడా డిబేట్లో నేను చాలాసార్లు చెప్పాను, చేయగాల్చుకుంటున్నారు, ఇది అంత ఓవర్ చేయకూడదు. దాంతోపాటు పోలీసు ఉద్యోగులు సరెండర్ లీవ్స్ లాంటి ఆపేయడం, డబ్బులు, ప్రభుత్వ ఉద్యోగి 24 గంటలు చేతిలో మనీ ఫ్లో